ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో పిగ్మెంట్ ఉండడం చాలా అవసరం. అది స్కిన్‌కి చాలా మంచిది. మెలనిన్ ఉండడం అవసరం అంటారు కదా! పుట్టిన పిల్లని తీసుకొచ్చి చిన్న బేబీని తెల్లగా చేస్తారా అని అడుగుతారు మమ్మల్ని. ఈ సన్ స్క్రీన్ రాసుకోవడం, బ్యారియర్స్ పెట్టుకోవడం ఎంతవరకు ఇవి కాపాడతాయి మ్యామ్? మెయిన్ ప్రాబ్లమ్స్ ఒకటి చాలా మందికి మొహం, మెడ అంతా కూడా మామూలు రంగులో ఉంటుంది. కానీ చేతులకి మాత్రం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మాత్రం మీరన్న ఈ మంగు లాంటి మచ్చలు రావడం, నలుపు రావడం వస్తూ ఉంటుంది. అర్లీ స్టేజెస్లో మీరు పట్టించుకోరు. అదేదో ట్యానింగో ఏదో అనుకుంటుంటారు మరి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్ హెల్త్ సిరీస్. మనం ఇవాళ చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. మామూలుగా అవయవాలంటే అన్నిటి గురించి మాట్లాడతాం, కానీ మొత్తం మన శరీరాన్ని కాపాడే చర్మం ఎంత ఇంపార్టెంటో అంత నెగ్లెక్ట్కి కూడా గురవుతూ ఉంటుంది. కారణం ఏంటంటే పొల్యూషన్ అండ్ అలాగే సన్ రేస్ వల్ల అనేక రకాల డ్యామేజెస్ జరుగుతూ ఉంటాయి. ఈ మధ్య పిగ్మెంటేషన్ అనే సమస్య విపరీతంగా ప్రబలిపోతుంది. లెట్స్ టాక్ టు ప్రొఫెసర్ చంద్రవతి గారు. షీఈస్ ద హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ డెర్మటాలజీ మన కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్లో. వారితో మాట్లాడి పిగ్మెంటేషన్కి అసలు మూలాలు ఏమిటి, పరిష్కారాలు ఏంటి అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ మ్యామ్. సో పిగ్మెంట్ ఉండడం చాలా అవసరం. అది స్కిన్కి చాలా మంచిది. మెలనిన్ ఉండడం అవసరం అంటారు కదా మ్యామ్. ఈ ఎక్కువ అయిపోవడం ఎందుకు వస్తుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రకాల జబ్బుల్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వాంట్ టు టెల్ యూ, మన ఇండియన్స్కి ఒక రకమైన తెల్లగా ఉన్న వాళ్ళే అందంగా ఉంటారు, అవును, నల్లగా ఉన్న వాళ్ళు అందంగా ఉండరు. ఇది ఐ థింక్ మనకి వీళ్ళున్నారు చూడండి, ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలన అప్పటి నుంచి మనకి తెల్లతోలు నల్లతోలు గురించి బాగా ఎక్కువ అయిపోయింది. పెళ్ళిళ్ళలో కానీ ఎక్కడ చూడండి అంత తెల్లగా ఉన్నారా లేదా. మా దగ్గరికి కూడా వచ్చే పేషెంట్స్ అందరూ కూడా పెళ్లి ముందు నేను తెల్లగా అయిపోవాలంటూ వస్తారు. అంటే వాళ్ళకేం జబ్బు ఉండదు, బట్ దే వాంట్ టు బికమ్ ఫేర్. అది ఓకే. సో ఈ జాడ్యం మటుకు చాలా ఎక్కువగా ఉంది. పుట్టిన పిల్లని తీసుకొచ్చి చిన్న బేబీని తెల్లగా చేస్తారా అని అడుగుతారు మమ్మల్ని. అయ్యో, ఇంత ప్రబలిపోయి ఉంది మనకి. అందుకనే మార్కెట్లో ఫెయిర్నెస్ క్రీమ్స్ ఉన్నంత మార్కెట్ ఇంకా ఏ క్రీమ్స్కి లేదు. అవును, ఓకే. సో ఇది ఒక సైడ్, వన్ సైడ్ ఆఫ్ ద పిగ్మెంట్. అవును, ఇంకో సైడ్ ఆఫ్ ద పిగ్మెంటేషన్ ఇస్ పెథలాజికల్ డిజార్డర్స్. అవును, అంటే జబ్బుల మూలంగా వచ్చే పిగ్మెంటేషన్. ఇందులో చాలా రకాల జబ్బులు మనకి పిగ్మెంటేషన్ కాజ్ చేస్తాయి. ఎందుకంటే మన చర్మంలో మెలనోసైట్స్ చాలా ఫాస్ట్గా ప్రతిదానికి రియాక్ట్ అయిపోతుంటాయి. అందుకని ఏ జబ్బుకైనా పిగ్మెంటేషన్తోనే వచ్చేస్తుంది. ఓహో, సోరియాసిస్ తీసుకోండి, లైకెన్ ప్లానస్ తీసుకోండి, ఫోటోడెర్మటైటిస్ తీసుకోండి, ఎమైలాయిడోసిస్ అంటారు. అలా ఇలాంటి ఏ జబ్బులకైనా పిగ్మెంటేషన్ కనిపిస్తూ ఉంటుంది. అది సో పిగ్మెంటేషన్ అనేది వెరీ వాస్ట్ సబ్జెక్ట్, ఎస్పెషల్లీ ఇన్ ఇండియన్స్. అంటే స్కిన్ ఆఫ్ ద కలర్ వాళ్ళకి. ఓకే. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యు. మరి మీరు చెప్పిన ఈ జబ్బుల లిస్ట్లో అది బాధ పెట్టనంత వరకు వాటికి ట్రీట్మెంట్ అవసరమా మ్యామ్? లైకెన్ ప్లానస్ కావచ్చు, ఎల్పిపి అంటారు, అది లైకెన్ ప్లానర్ పిగ్మెంటోసిస్. యా మ్యామ్. అండ్ అలాగే అమిలోయిడోసిస్ కావచ్చు, ఇక ఇతర మెలాస్మా లాంటి కండిషన్స్ కావచ్చు. ఇబ్బంది పెట్టనంత వరకు డస్ ఇట్ రిక్వైర్ ట్రీట్మెంట్? బేసికలీ ఆల్ దీస్ అండి, coming to the tanning of the skin or melasma, all these are not going to cause any trouble. It is only skin deep. Ante. There is no systemic involvement as such for melasma or this tanning or a lichen planus pigmentosis. Usually it is not associated with systemic disorders, but some of the pigmented disorders can be associated with internal systems also associated with this. ఇప్పుడు మామూలుగా అంటే ఈ డిజార్డర్ ఆన్సెట్కి ముందు ఈ సన్ స్క్రీన్ రాసుకోవడం, బ్యారియర్స్ పెట్టుకోవడం ఎంతవరకు ఇవి కాపాడతాయి మ్యామ్? మోస్ట్ ఆఫ్ ద టైమ్ పిగ్మెంటరీ డిజార్డర్స్కి మెయిన్ ప్రాబ్లమ్స్ ఒకటి సన్లైట్. అంటే సన్లైట్ కాదు, ఇట్ ఈస్ ద యూవీ లైట్, అల్ట్రావైలెట్ లైట్, either from the sun or from the LED lights or from the microwave oven where you are cooking. ఓ, దాని నుంచి కూడా వస్తుంది. Yes. And even the visible light also can cause pigmentation, especially if you take the melasma. Any light, infrared light to visible light, the whole spectrum of the light can cause this melasma.
Say any of these pigmentary disorders, number one, you are genetically prone for that disorder. అంటే మీకు ఈ జబ్బు రావాలని జెనెటిక్గా ముందునే ప్లాన్ ఉంటుందన్నమాట. లేకపోతే అందరికీ రాదు, మెలాస్మా అందరికీ రాదు. సో దెర్ ఇస్ ఎ జెనెటిక్ ఎలిమెంట్ ఉంటుంది ప్రతి జబ్బుకి. ఓహో. ఆ జెనెటిక్ ఎలిమెంట్ ఉన్న తర్వాత దెన్ యాడ్స్ ద ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ అదర్ సిస్టమిక్ ఫ్యాక్టర్స్. దీస్ 3 అంటే ప్రతి జబ్బు కూడా సింగిల్ ఫ్యాక్టర్ ఆపరేట్ చేయదు, ఇట్ ఈస్ మల్టీ ఫ్యాక్టోరియల్. రైట్. సో అందుకని జెనెటికల్లీ షుడ్ బి ప్రోన్ ఫర్ ఇట్. దీంట్లో హార్మోన్స్ రోల్స్ ఉంటాయి, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ రోల్ ఉంటుంది, యూవీ లైట్ రోల్ ఉంటుంది. దేర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ ఎనీమియా, ఇలాంటి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇలాంటి వాటితో కూడా ఇవన్నీ అగ్రవేట్ అవుతాయి. ఎస్. అది. సో మామూలుగా మరి వీళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవడం అంటే సిస్టమిక్గా ఏం టెస్ట్ చేస్తారు మ్యామ్? మీరు అన్నారు కదా, అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తారా, లేక ఇంకా ఇంటర్నల్గా ఎక్కడెక్కడ ముడిపడి ఉంటుంది స్కిన్కి? ఇప్పుడు జస్ట్ నేను ఎగ్జాంపుల్ మెలాస్మా చెప్తాను. మంగు మెలాస్మాకి అంటే మేము పిల్లలకి, మా దగ్గర స్టూడెంట్స్ ఉంటారు కదా, మేము యూజువల్గా థీసిస్ వర్క్ కింద ఇస్తుంటాం. అంటే వాట్ ఆర్ ఆల్ ద హార్మోన్స్ దట్ ఆర్ అసోసియేటెడ్, వాట్ ఆర్ ద సిస్టమిక్ డిజార్డర్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ దిస్ అని చెప్పేసి వాళ్ళకి ఇస్తే, మా థీసిస్ అమ్మాయి చేసిన స్టడీలో దర్ అబౌట్ ఐ థింక్ షీ డిడ్ అబౌట్ 80-90 పేషెంట్స్. దాంట్లో 40% వాళ్ళకి థైరాయిడ్ డిసీజ్ బయటపడింది. ఓహో. అండ్ కొంతమందికి పీసీఓడి కూడా బయటపడింది హార్మోనల్ ఇవాల్యుయేషన్లో. అండ్ కొంతమందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మెటబాలిక్ సిండ్రోమ్ అని కొత్తగా వస్తుంది చూడండి, అవును, అది కూడా బయటపడింది. సో అలాగా మనం చేస్తే, ఇవన్నీ టెస్టులు చేస్తే, సమ్ ఆఫ్ దెమ్ దే డోంట్ నో దట్ దే హ్యావ్ ఎ థైరాయిడ్ డిసీజ్. మా దగ్గరకు వచ్చినప్పుడు వెన్ వీ ఆస్క్ ఫర్ ఇట్, ఇట్ విల్ కమ్ అవుట్. థైరాయిడ్ డిసీజ్ అంటే రెగ్యులర్గా TSH హార్మోన్ టెస్టింగ్ అంతే కదా మ్యామ్? అంతకంటే డీప్గా చూడాల్సి వస్తుందా? థైరాయిడ్ ప్రొఫైల్ విల్ ఆస్క్. అది ఎందుకంటే TSH alone cannot help you. Sometimes it will be hypo, sometimes it will be hyper. అవును. అంచేత ప్రొఫైల్ అడగాలి మీరు. థైరాయిడ్ ప్రొఫైల్ చేస్తే కొంతవరకు ఈ మూల కారణాలు బయటపడతాయి. ఎస్. చాలా మందికి మొహం, మెడ అంతా కూడా మామూలు రంగులో ఉంటుంది, కానీ చేతులకి మాత్రం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మాత్రం ఈ మీరన్న ఈ మంగు లాంటి మచ్చలు రావడం, నలుపు రావడం వస్తుంటుంది. దానికి స్టీరింగ్ వీల్ మీదో లేకపోతే ఇలా చేయి పెడతాను కాబట్టి నాకు వచ్చింది అంటారు. అది ఎక్కడ కన్విన్సింగ్గా అనిపించదు. సో దానికి కారణాలు ఏమిటి మ్యామ్? ఈ చేతుల మీద, కాళ్ళ మీద మీరు చెప్పే దాన్ని బట్టి మీరు అంటుంది ఏంటంటే మాక్యులర్ అమైలాయిడోసిస్ కామనెస్ట్ కాజ్. ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు. బేసిక్గా ఇట్ టేక్స్ అబౌట్ మంత్స్ టు ఇయర్స్ టు ఫార్మ్ దట్. అంటే అర్లీ స్టేజెస్లో యూ మే నాట్ అబ్జర్వ్ దట్. అర్లీ స్టేజెస్లో మీరు పట్టించుకోరు, అదేదో ట్యానింగో ఏదో అనుకుంటుంటారు అనమాట. స్లోగా అది బిల్డప్ అయ్యి కొంచెం డార్క్ అయిన తర్వాత మీరు అప్పుడు గమనిస్తారనమాట. ఎస్, నేను ఆల్రెడీ చెప్పాను, ఎనీ డిసీజ్ హ్యాస్ మల్టీ ఫ్యాక్టోరియల్ థింగ్స్. ఒకటి యూవీ లైట్, సన్ ఎక్స్పోజర్ అండ్ యూవీ లైట్. అనదర్ థింగ్ ఈస్ ఇచ్చింగ్ అండ్ స్క్రాచింగ్, దిస్ అనదర్ వన్. అండ్ డ్రైనెస్ ఆఫ్ ద స్కిన్. వీటన్నిటితోటి కూడా ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లం, మాక్యులర్ అమైలాయిడోసిస్ ఆర్ లైకెన్ అమైలాయిడోసిస్ కాళ్ళ మీద, చేతుల మీద, మెడ మీద కామన్గా వస్తుంటుంది.